వాళ్ళందరూ కూడా సెట్ అవుతారని నా అభిప్రాయం సార్. అదైతే నిజమే. పోలీసులు ఐపీ అడ్రస్లతో వాళ్ళని చేయాలనుకుంటే అది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు పట్టాభి గారికే చెప్తున్నాను నేను, దాదాపు 2 నెలల నుంచి ఒక వ్యక్తి పెట్టే పోస్టులు చూస్తున్నాం. ఆయన నేను చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఇంతవరకు ఏం చేయలేకపోయారు. అది వారి అసమర్థతో అశక్తితో నాకు తెలియదు. వాళ్ళు సొంత ఫోటోలు పెట్టుకోలేరు, ఎవరో చచ్చిపోయిన వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు, లేకపోతే ఈ దేశంలో లేనోడు ఫోటో పెట్టుకుంటారు. ఆ ఫోటోలు పెట్టుకొని మనోడు ఎస్ చెప్పినట్టుగా చాలా బీభత్సమైన పోస్టులు, వాడు ముఖ్యమంత్రిని అరే ఉరే అంటాడు, లేకపోతే గాడు గీడు అంటాడు, లేకపోతే ఇంకొక ఉప ముఖ్యమంత్రిని అరే ఉరే గాడు గీడు అని మాట్లాడతాడు. వాడి ఇష్టం అంటే నేను అనకూడదేమో, వాళ్ళ ఇష్టం అన్నమాట. అసలు ఒక పద్ధతి పాడు ఏముండదు. ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ మాట్లాడతాడు, ఇదంతా బెదిరింపు ధోరణులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు, నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం హెచ్చరికలే ఉన్నాయి. ఏమన్నాడు నిన్న చంద్రబాబు నాయుడు ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ, అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. సో అది దాంట్లో హెచ్చరిక ఏముంది? వీళ్ళు చేసేదానికి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి స్పందన. అది మధ్యాహ్నం ప్రెస్ మీట్లో ఇది ప్లే చేసి చూసారా ఎలా బెదిరిస్తున్నాడు. ఏముంది బెదిరింపు? ఏముంది అందులో? ఇంతకంటే దారుణంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇది డెమోక్రటిక్గా చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం అన్నారు. ఎస్, అసలు చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మాట్లాడారు. ఇంకా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. సార్ నేను ఒక్క విషయం చెప్తాను సార్. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి విచ్చలవేడిగా పచ్చి అబద్ధాలు మాట్లాడాడు సార్. 2019 ఎలక్షన్స్ కి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చాను సార్. అమరావతి మొత్తము కూడా అంతా గ్రాఫిక్స్ అని చెప్పి పదే విష ప్రచారం చేశారు. నేను ఒక సామాన్య కార్యకర్తగా అప్పటికి నేను ఓన్లీ బ్యాక్ ఎండ్ ఎక్కువ వీడియోస్ లో ఎక్కువ చేసేవాడిని కాదు, ఎక్కడ ప్రశ్నించేవాడిని కూడా కాదు, చాలా తక్కువగా ఉండేవాడిని. ఆ రోజు కూడా డైరెక్ట్ గా మీ మీడియాలోనో లేదంటే వేరే మీడియా ఛానల్స్ లో ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తానండి. ఏమంటే ఎక్కడైతే బిల్డింగ్లు కట్టారో ఇద్దరం ఎక్కుతాం, జగన్మోహన్ రెడ్డి ఎక్కుతాడు, నేను ఎక్కుతాము. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని తోసేస్తా, జగన్మోహన్ రెడ్డి సస్తే గనక నేను దూకను, జగన్మోహన్ రెడ్డి బతుకుంటే నేను కూడా దూకుతాను అని చెప్పాను సార్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వడు కూడా కనీసం కూడా స్పందించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఎంత అవలీలగా చెప్తాడో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ విదేశాల నుంచి విషంగా ఎక్కే వాళ్ళని ఎలా తీసుకురావాలి మరి? ఇక్కడ వాళ్ళని పట్టుకోవడానికే వీళ్ళకి నెలలు పడుతుంది. విదేశాల నుంచి విషంగా ఎక్కుతా ఉన్నారు కొంతమంది. వాళ్ళని అంటే మీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చూస్తున్నా సార్. నేను ఇప్పుడు సిస్టమ్ ఉండండి, పిచ్చి కుక్కల డాక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ పిచ్చి కుక్కల డాక్టర్ ఇక్కడ సిటిజన్ సార్. ఆ పిచ్చి కుక్కల డాక్టర్ ని తీసుకురావాలి అంటే గనక ఇండియన్ ఎంబసీ, ఇండియన్ గవర్నమెంట్ కోయలేషన్ ఉండాలి. ఆయనకు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది, రెడ్ కార్నర్ నోటీస్ ఉంది ఆ పిచ్చి కుక్కల డాక్టర్ మీద. ఎందుకంటే ఆ న్యాయమూర్తులు తిట్టాడు కాబట్టి దాని మీద లుక్అవుట్ నోటీస్, రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. వాడిని తీసుకురావడం అనేది ఇండియన్ ఎంబసీ ఇక్కడ మన విదేశాంగ మంత్రి గారు కనుక తలుచుకుంటే 2 నిమిషాల్లో ఇది తీసుకురావచ్చు. ఐ థింక్ లాస్ట్ గవర్నమెంట్ లో కూడా చాలా ప్రెషర్ ఉండింది. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుకొని అది సబ్సిడైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంచెం ఫోకస్ పెడితే కనుక ఆ పిచ్చి కుక్కల డాక్టర్ని తీసుకురావడం అనేది పెద్ద సమస్య కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఒకళ్ళు కాదు, ఒక 2-3 ఉన్నారు. ఆ దేశంలో ఒకరు, ఇంకో దేశంలో ఒకరు, ఇట్లా 3-4 చాలా దారుణమైన అసాసినేషన్ క్యారెక్టర్స్ని ఇచ్చేయడం అనేది ఉంది.
మరి వాళ్ళని ఎలా తీసుకొస్తారు ఏంటి, దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది ఈ